వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్లో ఉన్నాం. దాంట్లో 4th పార్ట్. ఇప్పటి వరకు ఒక 40 ప్రాబ్లమ్స్ వరకు సింప్లిఫికేషన్స్లో ప్రాబ్లమ్స్ చేసాం. 40 తర్వాత కంటిన్యూ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 41 ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 18 into 14 into x is equal to 84. Then find x. Square root of 18 into 14 into x, that is equal to 84. Then find x. ఓకే, x వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్లో ఇచ్చాడు, మరి మనకు కావాల్సింది x కాబట్టి స్క్వేర్ రూట్ మనకు అవసరం లేదు. స్క్వేర్ రూట్ అవతలికి వెళ్తే ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది. రూట్ ఉంటే స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ ఉంటే రూట్ అవుతుంది. అప్పుడు ఈ రూట్ను అవతలికి ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తున్నాం. 18 into 14 into x is equal to 84కి స్క్వేర్ అవుతుంది. బట్ ఇక్కడ 84 స్క్వేర్ మనం చేయాల్సిన పని లేదు. అగైన్ 18 into 14 into x is equal to 84 స్క్వేర్ అంటే 84 into 84 2 టైమ్స్ వేసుకుందాం. నెక్స్ట్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మనకు 14 టేబుల్తో 14 6 అగైన్ 6 3 3 టేబుల్తో 3 28. ఓకే, నాకు x is equal to 28 ఆన్సర్. ఆన్సర్ ఎంత అంటే x వాల్యూ 28. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. x star y is equal to x plus y plus square root of xy. x star y is equal to x plus y plus root of xy. Then find the value of 6 star 24. So 6 star 24 వాల్యూ ఏంటో ఫైండ్ చేయాలి. దెన్ x ప్లేస్లో 6, y ప్లేస్లో 24 మనం తీసుకుంటే x ప్లేస్లో 6, y ప్లేస్లో 24 తీసుకుంటున్నాం. 6 ప్లస్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 into 24. Okay, 6 plus 24 becomes 30 plus square root of 6 24 is 144. 30 plus 144 is square root of 12. So answer 42. Okay, then value 42. Okay, next question 43. 5 power y is equal to 25. Then find 5 power 2y. 5 power y is equal to 25. Then find 5 power 2y. సో ఇక్కడ LHS సైడ్ RHS సైడ్ బేసెస్ ఈక్వల్ చేసుకొని y వాల్యూ తీసుకుంటాం. 5 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 25 మీన్స్ 5 స్క్వేర్. ఇప్పుడు బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, LHS సైడ్ RHS సైడ్. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 2. ఇప్పుడు y ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనకు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం తీసుకుందాం. 5 పవర్ 2y, 5 పవర్ 2 ఇంటూ y మీన్స్ 2. అప్పుడు 5 పవర్ 4. 5 పవర్ 4 అంటే 625. సో మనకు కావాల్సింది 625 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. 3 పవర్ x is equal 729. దెన్ ఫైండ్ 3 పవర్ x minus 2. ఇట్లాంటి క్వశ్చన్ ఆల్రెడీ ఒకటి చేసాం. ఇప్పుడు LHS సైడ్ RHS సైడ్ బేసెస్ ఈక్వల్ చేసుకుందాం. 3 పవర్ x is equal 729 అంటే 3 పవర్ 6. బేసెస్ ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. x is equal 6. సో x is equal 6 అంటే వాళ్ళు అడిగింది 3 పవర్ x minus 2. 3 పవర్ x ప్లస్లో 6 తీసుకుంటున్నాం. దాని 3 పవర్ 4. 3 పవర్ 4 మీన్స్ 81. సో ఆన్సర్ 81 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఇంతకుముందు సేమ్ ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, దాన్ని 2 మెథడ్స్లో చూపించాను. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ అని. దీన్ని కూడా ఆ విధంగా తీసుకోవచ్చు మీరు, సెకండ్ మెథడ్ కూడా. ఓకే, క్వశ్చన్ 2 పవర్ x plus 3 into 4 పవర్ 2x minus 5 is equal to 2 పవర్ 3x plus 13. Then find x. సో ఇక్కడ LHS సైడ్ RHS సైడ్ వాల్యూస్ ఇవ్వబడ్డాయి. దాంట్లో నుంచి x వాల్యూ అడుగుతున్నాడు. మరి ఫస్ట్ బేసెస్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. బేసెస్ ఈక్వల్ లేకపోతే బేసెస్ ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయండి.
సో దీంట్లో బేస్ 2 ఉంది, మరి ఇక్కడేమో బేస్ 4 ఉంది కాబట్టి 4ని బేస్ 2 వచ్చేటట్టుగా 2 స్క్వేర్గా రాసేసుకొని మిగతావన్నీ బేసెస్ ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. 2 పవర్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్, 4 ప్లేస్లో 2 స్క్వేర్ వేసుకున్నాం, హోల్ పవర్ 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 2 పవర్ 3x ప్లస్ 13. సో ఇక్కడ LHS సైడ్ RHS సైడ్ రెండు బేసెస్ ఈక్వల్ అవుతాయి, బట్ ఇక్కడ ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి అప్పుడు ఈ రెండు పవర్స్ మల్టిప్లైలోకి వెళ్ళిపోతాయి. ఏ పవర్ m ఇంటూ n, ఓకే. 2 పవర్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ 2x మైనస్ 5 is equal to 2 పవర్ 3x plus 13. 2 power x plus 3 into 2 power 2 into 2x minus 5 is equal to 2 power 3x plus 13. సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, మధ్యలో ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి బేసెస్ అన్ని క్యాన్సిల్. నెక్స్ట్ ఇంటూ ఉంటే పవర్స్ అడిషన్, ఈజ్ ఈక్వల్ టు అయితే ఈజ్ ఈక్వల్ టు వేసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ బేసెస్ మాత్రమే తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 2 ఇంటూ 2x 4x minus 2 into 5, 2 5 is 10 is equal to 3x plus 13. సో ఇప్పుడు x వాల్యూస్ అన్ని ఒకవైపు, నంబర్స్ అన్ని ఒకవైపు మూవ్ చేసుకోండి, టోటల్గా మనకి x వాల్యూ వచ్చేస్తుంది. ఓకే అండి, 3x ఇటు వస్తే మైనస్ 3x అవుతుంది, ఇక్కడ మైనస్ 10 ప్లస్ 3 సో మైనస్ 7 అవుతుంది. x ప్లస్ 4x 5x అవుతుంది, ఈ 3x ఇటు వస్తే మైనస్ 3x, ఇక్కడ మనకు మైనస్ 7 బ్యాలెన్స్ ఉంది, ఈజ్ ఈక్వల్ 13. 10లో 3 మైనస్ 7, అగైన్ ఈ మైనస్ 7 అవతలకి వెళ్తే ప్లస్ 7 అవుతుంది. 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ 2x, 7 అవతలకి వెళ్ళి ప్లస్ 7 అవుతుంది. ఓకే, దెన్ 2x ఈజ్ ఈక్వల్ టు 20, 2 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, సో x ఈజ్ ఈక్వల్ టు 10. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 10 వస్తుంది. ఓకే, సో బేసెస్ ఈక్వల్ చేసుకొని మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూని ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇక్కడ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ ఫార్ములా ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ ప్లస్ వై 5, ఎక్స్ మైనస్ వై 1. మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై మీన్స్ 5, ఎక్స్ మైనస్ వై 1. సో ఆన్సర్ ఈజ్ 5. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 47. 106 into 106 minus 94 into 94. 106 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇది 106 స్క్వేర్. అట్లాగే 94 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 94 స్క్వేర్. ఇది కూడా మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాతో తీసుకోవచ్చు. 94 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 94 స్క్వేర్. అప్పుడు ఇది చూస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీన్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లేస్లో 106, బి ప్లేస్లో 94. ఓకే, 106 ప్లస్ 94 ఇంటూ 106 మైనస్ 94. రెండు యాడ్ చేసుకుంటే మనకు 200 వస్తుంది. రెండు మైనస్ చేసుకుంటే మనకు వచ్చేసి 12 వస్తుంది. 12 2 జా 2400, 2400 మన ఆన్సర్. ఓకే, రైట్. ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్ కూడా ఆల్రెడీ మనకు వచ్చింది. ఇలాంటి క్వశ్చన్ మనం చేసాం ఇంతకుముందు క్లాస్లో, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాయాల్సిన పని లేదు. రెండు ఒకసారి కలుపుతాం, రెండు ఒకసారి తీసేస్తాం. ఓకే, రెండు కలిపితే 200 అవుతుంది, రెండు తీసేస్తే 12 అవుతుంది. టోటల్ వాల్యూ 2400 అవుతుంది. ఓకే, 48. ఇఫ్ x is equal to 24, if x is equal to 24 then y becomes 40.
If y is 130, then find the value of x. If x is equal to 24, then y becomes 40. If y is equal to 130, then find the value of x. Okay, xy, the value of x is 24, then y becomes 40. If y is 130, find x. Okay, 40 की 24 అయితే 130 కి ఎంత? 130 by 40, 130 by 40 into 24. 0 0 4 6 24, 13 6 78. Answer 78. Okay, next question. 40% of x value is 100. Then find the value of 3x plus 70. 40% of x value is 100. Then find the value of 3x plus 70. 40% of x is 100. Means 40% equal to 100. Then 100% of x is equal to how much? 40% 100 అయితే 100% ఎంత? Okay, 100 by 40 into 100. 100 by 40 into 100. Okay, 0 0 cancel, 425. So that is equal to 250. The x value is 250. X value 250. Now question is 3x plus 70. 3 into x means 250 plus 70. 750 plus 70, that is equal to 820. Answer is 820. Okay. Here 40% of x is 100 అన్నాడు. 40% value 100 అయితే, so x value, x means 100%, total 100% value ఎంత? 100 by 40 into 100. సో ఇక్కడ 250 వస్తుంది x value. x value 250 సబ్స్టిట్యూట్ చేసుకొని 70 యాడ్ చేసుకుంటే 820 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. 4 1/5 minus 1 2/5 plus 3 1/5. ఇది ఫ్రాక్షన్స్ నుంచి వచ్చింది. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫ్రాక్షన్స్లో చేసాం. ఓకే, దీని వాల్యూ ఏమవుతుంది మరి డైరెక్ట్ తీసుకుందాం. దీనికి 2 మెథడ్స్ చూపించాను. ఆ 2 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్, ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కామన్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. 5 4 20 plus 1 21/5 minus 5 1 5 plus 2 7/2 7/5 plus 3 5 15 plus 1 16/5. సో డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా లైక్డ్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు అంటాం. కాబట్టి వీటికి ఎల్సిఎం ఉండదు, ఓన్లీ వన్ డినామినేటర్ వేసుకోండి. ఫ్రాక్షన్స్ ఈక్వల్. ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ ఈక్వల్, హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలు. అందులో నుంచి ఒక హారాన్ని క్రింద వేసుకుందాం. సో పైన న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ వరుసగా వేసుకుందాం. 21 minus 7 plus 16. 21 plus 16, that is equal to 37 minus 7 by 5. 37 minus 7 is equal to 30 by 5. 5 ఇక్కడ 6 times. Total value 6. So value 6 అవుతుంది. ఓకే, సో ఇవి లైక్డ్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఉండదు. డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ వేసుకుంటాం ఎల్సిఎంగా. పైన ఉండేవన్నీ కూడా నంబర్స్ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ డైరెక్ట్గా వేసుకోవడమే, అంతే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 110 1/4. 110 1/4 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని కన్వర్ట్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూ తీసుకుందాం. సో 1 plus 1 441/4. Square root of 110 1/4. 4 110s 440 plus 1 441. 441 by denominator 4.
441కి స్క్వేర్ రూట్ 21, 4కి స్క్వేర్ రూట్ 2, 21లో ఆఫ్ 10.5 ఆర్ 10 1/2. 2 10s are 20 plus 1 21/2. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఆన్సర్ 10.5 ఆర్ 10.5. ఓకే, ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇవ్వబడ్డ వాల్యూస్ నుంచి మనకు కావాల్సిన వాల్యూ కనుక్కుందాం. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. m multiplication, b bracket, b means bracket, o of d division, m multiplication, a addition and s is subtraction. That is BODMAS. ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ బ్రాకెట్లో ఉండే వాల్యూస్ అన్నీ సింప్లిఫై చేసుకోవాలి. బ్రాకెట్లో ఉండే నంబర్స్ కానీ బ్రాకెట్లో ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ సింప్లిఫై చేసిన తర్వాతనే బ్రాకెట్కి అవుట్ సైడ్ ఉండే నంబర్స్ను సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉండే నంబర్స్ను సింప్లిఫై చేసిన, అవుట్ సైడ్ ఉండే నంబర్స్ను సింప్లిఫై చేసిన ఈ రూల్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజను, తర్వాత మల్టిప్లికేషను, తర్వాత అడిషను, తర్వాత సబ్ట్రాక్షన్. అగైన్ బ్రాకెట్ ఆఫ్ అని అంటున్నాడు కాబట్టి మరి బ్రాకెట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో మనం బ్రాకెట్స్కి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తామో చూడండి. సో బ్రాకెట్స్ 3 types. ఫస్ట్ వన్ ఓపెన్ బ్రాకెట్, దిస్ ఈజ్ ఓపెన్ బ్రాకెట్. సెకండ్ వన్ ఫ్లవర్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్. థర్డ్ వన్ స్క్వేర్ బ్రాకెట్. ఇలా 3 types బ్రాకెట్స్ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓపెన్ బ్రాకెట్, సెకండ్ ఫ్లవర్ బ్రాకెట్, థర్డ్ స్క్వేర్ బ్రాకెట్. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఓపెన్ బ్రాకెట్లో ఉండే వాటిని సింప్లిఫై చేసుకొని ఫ్లవర్ బ్రాకెట్లోకి వెళ్తాం. ఫ్లవర్ బ్రాకెట్లో సింప్లిఫై చేసుకొని స్క్వేర్ బ్రాకెట్లోకి వెళ్తాం. ఆ తర్వాత అవుట్ సైడ్ నంబర్స్ను సింప్లిఫై చేయడం జరుగుతుంది. సో ఒక ఆర్డర్ ప్రకారం తీసుకుంటాం. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్, ఆ తర్వాత అవుట్ సైడ్ నంబర్స్. సో ఈ సింప్లిఫై చేసేటప్పుడు యూజ్ చేసే రూల్ ఏంటంటే ఫస్ట్ డివిజను, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, లాస్ట్లో సబ్ట్రాక్షన్. డివిజన్ సింబల్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజన్ లే. నా క్వశ్చన్ ఈస్ 120 minus 144 divided by 12 into 12 and minus of minus 4 minus of minus 4 plus 5 into 2 minus 9 plus 13. So then value find చేయాలి. 120 minus 144 divided by 12 into 12 and minus of minus 4 plus 5 into 2 minus 9 plus 13. సో దీంట్లో ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్ ఉంది, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అన్నీ ఉన్నాయి. అయితే బాడ్మాస్ రూల్ ప్రకారం ఇచ్చే క్వశ్చన్స్లో ఒక సింబల్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ మనకు ఎలా ఉండొచ్చు అంటే నెగిటివ్ వాల్యూ ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు, ఫ్రాక్షన్లో కూడా రావచ్చు. వచ్చే ఆన్సరు నెగిటివ్ వాల్యూ లేదా పాజిటివ్ వాల్యూ లేదా ఫ్రాక్షన్స్ ఏ విధంగానైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్, మరి రూల్ ఏంటి, ఎట్లా తీసుకుందామో చూద్దాం. ఫస్ట్ 120 అవుట్ సైడ్ నంబర్ మైనస్ 144 డివైడెడ్ బై 12 12s ఓపెన్ బ్రాకెట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 12 12s 144 అండ్ ఓపెన్ బ్రాకెట్ తీసేయండి. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 5. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్లోకి వెళ్తే ఇది 9 మైనస్ ఈ 2 ప్లస్ 13 ప్లస్ 2 15 మైనస్ 9. ఓకే 13 ప్లస్ 2 15 మైనస్ 9. నెక్స్ట్ 120 minus 144 divided by 144.
144 divided by 144, that is 1, plus 4 plus 4 plus 5. again ఇక్కడ స్క్వేర్ మనకు ఫ్లవర్ బ్రాకెట్లోకి వస్తే 15 minus 9, 15 minus 9 ఎంత వస్తుందండి? 6 వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 120 minus 1 plus 5 plus 5 6 30. ఓకే, రైట్. నెక్స్ట్ 120 minus టోటల్ యాడ్ చేసుకుంటే 36. ఓకే, సో 120లో 36 పోతే 84, ఆన్సర్ 84. సో ఇది బాడ్మాస్ రూల్ ప్రకారం స్టెప్ బై స్టెప్ ఆన్సర్ తీసుకునే విధానం. సో ఈ విధంగా మనకు ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్, ఆ తర్వాత అవుట్ సైడ్ నంబర్స్కి వెళ్ళాం. ఓకే అండి, రైట్. ఇప్పుడు ఈ బాడ్మాస్ రూల్ ప్రకారం ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సింప్లిఫై 13 into 5 plus 35 divided by 7 minus 2 వాల్యూ ఎంత? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజన్. 35 divided by 7 means 5. నెక్స్ట్ ప్రిఫరెన్స్ మల్టిప్లికేషన్. 13 into 5 65 minus 2. నెక్స్ట్ ప్లస్ 65 plus 5 70 minus 2, that is equal to 68. okay, first preference division. 35 divided by 7 5. next multiplication. 13 5 is 65. next plus 70, last minus 68. okay, 6 plus 6. next question only. 6 plus 6 plus 6 plus 6. 6 plus 6 plus 6 like divided by 6 by 4 plus 4 plus 4 plus 4 divided by 4 వాల్యూ ఎంత? సో దీంట్లో మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం చేయాలి? ఓపెన్ బ్రాకెట్. డివిజన్ కంటే ముందు ఓపెన్ బ్రాకెట్ ఉందా లేదా చూసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్లో 6 6 6 4 టైమ్స్ ఉంది. 6 4s are 24 డివైడెడ్ బై 6 బై క్రింద ఎటువంటి బ్రాకెట్ లేదు, డినామినేటర్లో వితౌట్ బ్రాకెట్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజన్. 4 divided by 4 means 1 plus 4 3s are 12 అవుతుంది. 24 divided by 6 means 24లో 6 4 times పోతుంది. by 12 plus 1 13. సో ఆన్సర్ ఈజ్ 4 by 13. ఓకే, సో ఇక్కడ మనకు ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓపెన్ బ్రాకెట్, తర్వాత డివిజన్. క్రింద బ్రాకెట్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజన్, తర్వాత అడిషన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 864 divided by 24 divided by 6. 864 divided by 24 divided by 6. సో ఫస్ట్ 864 divided by 24 again divided by 6. ఓకే, సో ఇక్కడ మనకు 24తో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే లేదా 4 టేబుల్తో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 4 6 24, 4 2 4 16. అగైన్ 6 టేబుల్తో 6 3 6 6. 36 డివైడెడ్ బై 6 అని వచ్చింది. మరి 36లో 6 ఎన్ని టైమ్స్ పోతుందో మనకు తెలుసు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందండి? 6 వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 36 minus 12 divided by 4 plus 16 divided by 2 into 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 36 minus 12 ఇది ఓపెన్ బ్రాకెట్లో ఉంది. డివైడెడ్ బై 4 plus 16 divided by 2 into 3. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓపెన్ బ్రాకెట్. 36 minus 12 24 divided by 4 plus next division. 16 divided by 2 means 8 into 3. okay, next 24 divided by 4 means 6 plus 8 3s are 24
టోటల్ వాల్యూ 30. ఓకే అండి, టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 30 వచ్చింది. సో ఈ విధంగా డివిజన్, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షన్ ఏ సింబల్ ఇచ్చినా కూడా ఓపెన్ బ్రాకెట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్ ఉంటే ఓపెన్ బ్రాకెట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత మిగిలిన నంబర్స్ను సింప్లిఫై చేసుకుంటూ వెళ్తాం. ఓకే, 24 డివైడెడ్ బై 15 ఇంటూ 25. ఈ పార్ట్ అంతా ఒక స్టెప్గా తీసుకోవచ్చు. 24 డివైడెడ్ బై 15 ఇంటూ 25 ప్లస్ 16 డివైడెడ్ బై 9 ఇంటూ 36. ఈ పార్ట్ అంతా ఒక స్టెప్గా తీసుకోవచ్చు. 16 డివైడెడ్ బై 9 ఇంటూ 36 మైనస్ 5. ఓకే రైట్, దీంట్లో 5 టేబుల్తో 5 3s 5 5s 3 టేబుల్తో 3 8s. సో 8 5s 40 ప్లస్ 9 టేబుల్తో 9 4s 36, 16 4s 64 మైనస్ 5. 40 ప్లస్ 64 104 minus 5, that is equal to 99. Answer 99. Okay, 40 plus 64 104 minus 5 99. Okay, next question. 8 divided by 5 into 10 plus 19 divided by 4 into 12 plus 13. Okay, same ఇది కూడా అట్లాగే 8 divided by 5 into 10, 8 divided by 5 into 10 plus 19 divided by 4 into 12, 19 divided by 4 into 12 plus 13. 5 2s are 10, 8 2s are 16, 4 3s are 12, 19 3s are 57 plus 13. Okay, 70 86, total value 86. 16 plus 57 plus 13 86. Okay, right, next question. 180 divided by 12 into 15 plus 16 divided by 3 into 18 minus 24. Okay, same ఇది కూడా 180 divided by 12 into 15 plus 16 divided by 3 into 18 minus 24. Okay, right. 180 divided by 12 into 15 plus 16 divided by 3 into 18 minus 24. So 12 15s 180, 15 15s 225 plus 3 6s 18, 16 6s 96 minus 24. ఈ రెండు యాడ్ చేసుకుంటే 6 plus 5 11, 10 32, 321 minus 24. 321లో 24. ఓకే, 11లో 4 పోతే 7, 31లో 2 పోతే 29, 297 ఆన్సర్. ఓకే అండి, 297. నెక్స్ట్ 192 డివైడెడ్ బై 12 ఇంటూ 16 మైనస్ 150 డివైడెడ్ బై 8 ఇంటూ 12 ప్లస్ 19 డివైడెడ్ బై 3 ఇంటూ 9. సో ఇక్కడ 3 స్టెప్స్ వస్తున్నాయి చూడండి. ఓకే, 3 స్టెప్స్. అంతకుముందు 2 స్టెప్స్ వచ్చాయి, ఇప్పుడు 3 స్టెప్స్. 192 divided by 12 into 16 minus 150 divided by 8 into 12 minus plus 19 divided by 3 into 9. ఓకే రైట్, ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటా. 12 16s 192, 16 16s 256 minus 8 12s 150, 4 టేబుల్తో 4 2s 4 3s 275, 75 3s 225, 4 2s 4 3s again 275, 75 3s 225 plus 3 3s 9, 19 3s 57. సో ఈ రెండు అడిషన్ చేసుకొని ఇది మైనస్ చేసుకుంటాం. 6 plus 7 13, 6 plus 26 31, 313 minus 225. ఈ రెండు యాడ్ చేసుకొని 256 57 యాడ్ చేస్తే 313 వచ్చింది. దానికి 225 తీసేద్దాం. ఓకే, 13లో 5 పోతే 8, ఇక్కడ 30లో 22 పోతే 8,
88 ఆన్సర్. ఓకే రైట్. ఈ విధంగా మనకు క్యాలిక్యులేషన్ అనేది బాడ్ మాస్ రూల్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఫాలో అవుతూ ఉంటే ఎవరన్నా కొత్త వాళ్ళు మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోస్ అన్నింటినీ కూడా నోటిఫికేషన్ వస్తాయి, అప్డేట్ అవుతుంది. అన్ని వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. నేను నిదానంగా చెప్తాను, చాలా స్లోగా చెప్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ కావచ్చు. అంతేగాని డైరెక్ట్గా మీరు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవాలి, అన్నీ చేయాలి అంటే సబ్జెక్టు రాకుండా మీరు అవన్నీ చేయలేరు. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, ఆ తర్వాత నంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.